హలో ఎవ్రీవన్, థంబ్‌నెయిల్ చూసే వచ్చారు కదా. అవునండి, ఇది వచ్చేసి పెప్లం టాప్ అండ్ బాడీ పౌడర్ అనమాట. ఫుల్ వీడియో అండి, కొంచెం లెంతీగా ఉంటుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే లెంతీ అయినా చూడండి అండ్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ వచ్చేసి నచ్చితేనే చేసుకోండి అండ్ నా ఛానల్ని ఫాలో అవుతుండండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీకు మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటానండి. ఇంతకుముందు వీడియోలో వచ్చేసి కటింగ్ పెట్టానండి. ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాం. ఇక్కడ వచ్చేసి బాడీ పౌడర్ అండ్ పెప్లం టాప్ లాగా ఇప్పుడు వచ్చేసి బాడీ పౌడర్ కోసం అనేది మనం ముందుగా చేసుకున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి నెక్ అనేది మనము రౌండ్ తీసుకున్నాం కదా, ఆ రౌండ్కి అనేది బాడీ అనేది ఎలా తయారు చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనం బ్యాక్ అనేది ఓపెన్ చేసుకుంటున్నాము. ఇది వచ్చేసి 2-3 ఇయర్స్ 4 ఇయర్స్ పిల్లలకు కాబట్టి వాళ్ళకి కొంచెం కంఫర్టబుల్గా ఉండేటట్టు మనం బ్యాక్ ఓపెన్ అనేది చేసుకున్నాము. అండ్ బ్యాక్ ఓపెన్ చేసుకున్నప్పుడు మనం ఉక్స్ పట్టీ అయినా కాజా పట్టీ వేసుకుంటాం. ఇంకా వచ్చేసి లేకపోతే జిప్ అయినా పెట్టుకోవచ్చు. జిప్ అనేది పోతుందండి. జిప్ కాకుండా మనం ఉక్స్ పట్టీ కాజా పట్టీ అనేది పెట్టుకుందాము. ఇక్కడ వచ్చేసి నేను చంక సైడ్ నుంచి స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ మనము బాడీ అనేది అంటే బ్రాస్ అనేవి స్టిచ్ చేసుకుంటాం. బ్రాస్ అంటే గుర్తొచ్చిందండి. బ్రాస్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అని చెప్పేసి ఫుల్ వీడియో నా ఛానల్లో ఉందండి. అది చెక్ చేసి ఆ ఛానల్ని ఆ వీడియో చూడండి. ఇక్కడ వచ్చేసి ఆ బ్రా ఎలా స్టిచ్ చేసాం సేమ్ అలాంటి డబల్ ఫోల్డ్ మీద పెట్టేసి స్టిచ్ చేసేసుకున్నాక మొత్తం అంటే ఫ్రంట్ బ్యాక్ స్టిచ్ చేసేసుకోవాలి. అలా స్టిచ్ చేసిన తర్వాత మనము ఉక్స్ పట్టి కాజా పట్టీ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి కాజా పట్టీ స్టిచ్ చేశాను కదా, ఉక్స్ పట్టీ కూడా స్టిచ్ ఇక్కడ సమానంగా ఇలా పెట్టేసుకొని మనము ఒక 1 ఇంచు కింద వైపు అనేది మనం నడుము వైపు నుంచి 1 ఇంచు పైకి స్టిచ్ చేసుకోవాలి. చూసారు ఇలా నేను ఇక్కడ పెట్టినట్టు 1 ఇంచు పైకి అనేది ఇలా పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇలా పెట్టి స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి మనము 2 బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకోవాలండి. షోల్డర్స్ వచ్చేసి 1 ఇంచ్ పైకి అనేది మనము మార్కింగ్లో వేసుకున్నాం కదా, అలా 1 ఇంచ్ పైకి అనేది పెట్టుకొని ఇలా మనము స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఖర్చులు అనేవి ఇప్పుడు బ్యాక్ వైపుకి మనము ఆ ఖర్చులు అనేవి పెట్టి స్టిచ్ చేసేసుకోవాలి. అనుగుడు కుట్టులాగా అనమాట. అవి మనం అలా వేయకపోతే మనకి ఇరిటేషన్ లాగా ఉంటుందన్నమాట. అలా వేసేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి ఒక సైడే జాయింట్ వేసుకోండి. ఎటైనా పర్వాలేదు, వన్ సైడ్ జాయింట్ వేసుకోవాలన్నమాట. మనం ఖర్చులు అనేవి ఎక్కడికి పెట్టుకున్నామో అక్కడికే ఇక్కడ వచ్చేసి నేను 1.5 ఇంచ్ వరకు వదులుకున్నాను అనమాట. ఆ 1.5 ఇంచ్కే మనము ఇలా పెట్టేసుకుంటున్నాను. కొంచెం ఎక్స్ట్రానే వదులుకుంటున్నాను. ఎందుకండి కొంచెం టైట్ అయినా మనము ఇప్పుకోవడానికి లూజ్ అయితే కుట్లేసుకోవచ్చండి. టైట్ అయితే ఇప్పడానికి చాలా ఇరిటేషన్ వస్తుందండి. అందుకని చెప్పేసి నేను కొంచెం ఒక 1/2 ఇంచ్ లూజ్గానే పెట్టుకున్నాను. ఇలా పెట్టేసుకున్న కింద నడుము దగ్గర వచ్చేసి నేను ఇక్కడ మడతేసి పెట్టుకున్నాను కదా, మనం ఫ్రిల్స్ పెట్టినప్పుడు అది మనకి అడ్డ రాకుండా ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి మనం అలా మడతేసుకొని పెట్టుకోవాలి. అలా బాడీ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనము పావడా అనేది స్టిచ్ చేసుకున్నాం. ఈ పావడా వచ్చేసి ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తానండి. కొంచెం లెంతీగా ఉంటుందని చెప్పాను కదా, లెంతీగా ఉంటే మనం నేర్చుకోవాలి అని చెప్పేసి పట్టుదల ఉంటే మనము లెంతీ అయినా ఎలా అయినా ఉన్నా నేర్చుకోవాలి అని చెప్పేసి చూస్తామన్నమాట. ఇక్కడ వచ్చేసి బాడీ దగ్గర నుంచి కింద వరకు 30 ఇంచెస్ వరకు అనమాట. బాడీ వచ్చేసి 10 ఇంచెస్, ఇక్కడ పావడా వచ్చేసి 20 ఇంచెస్ రావాలన్నమాట. ఈ 20 ఇంచెస్ దగ్గరికి ఇలా మార్కింగ్ అనేది వేసేసుకున్నాం. తర్వాత వచ్చేసి కింద బార్డర్ అనేది ఎక్స్ట్రా ఉంది. బార్డర్ వచ్చేసి 7 ఇంచెస్ వరకు ఉందన్నమాట. ఈ 7 ఇంచెస్ అనేది మనము పట్టీ అనేది ఒక పట్టీలాగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఆ పట్టీ అనేది మనము బార్డర్ కిందకి పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. బార్డర్ చిన్నగా ఉన్నప్పుడు పైకి అనేది పెట్టుకోవాలి. ఇట్లా నేను చూపిస్తున్నాను కదా, ఈ బార్డర్ అనేది పెద్దదిగా ఉంది కాబట్టి మనం లోపలికి మర్చుకొని పెట్టుకుందాము. ఈ బార్డర్ చిన్నదిగా ఉన్నప్పుడు పైకి నేను ఇప్పుడు చూపించినట్టుగా వేసుకోవాలి. ఇది వచ్చేసి బార్డర్ పెద్దగా ఉంది కాబట్టి నేను లోపలికి వెళ్ళేటట్టు పట్టీ అనేది పెట్టుకుంటున్నాను. చూడండి ఇక్కడ మనకి ఎక్స్ట్రా అనేది 7 ఇంచెస్ వచ్చింది కదా, ఆ 7 ఇంచెస్ని 2 డివైడర్స్గా చేసుకున్నప్పుడు 3.5 అంటే 3 అలా వస్తుందన్నమాట. చూడండి ఇలా 3.5 వచ్చింది కదా, ఈ 3.5ని మనము ఇలా 3.5 దగ్గరికి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు డబల్ ఫోల్డ్ మీద చూడండి ఇలా డబల్ ఫోల్డ్ చేసేసుకొని మనము ఇలా స్టిచ్ చేసుకోవాలండి. లోపలికి అని పెట్టుకోవాలండి ఈ పట్టీ అనేది. చూసారా ఇలా మనం 3.5 దగ్గరికి
కొలత వేసుకుంటూ అండ్ మన టేప్ మనం పెట్టుకుంటూ చివరి వరకు అలానే పెట్టుకోవాలి. మనం ఫస్ట్ పెట్టుకున్నాం కదా! మధ్యలో కూడా పెట్టుకుంటూ పోవాలా అని చెప్పేసి మనము అలా పెట్టుకోకుండా అందాజుగా కుట్టేసామనుకోండి, మనకి ఆ పట్టీ అనేది ఎగుడు దిగుడుగా వస్తుంది. అండ్ పావడ ఫ్రిల్స్ కానీ మొత్తం డ్యామేజ్ అయిపోతుందనమాట. ఇక్కడ చూసారా ఇలా పట్టీ పెట్టినప్పుడు మనకి బార్డర్ కిందకి వెళ్ళిపోతుందనమాట పట్టీ అనేది. ఈ టిప్ అనేది మీరు కూడా యూజ్ చేసుకొని అంటే పెద్దవాళ్ళు పావడాలు స్టిచ్ చేసుకుంటారు కదా లెహెంగాస్, వాటికి ఇలా మనము శారీస్ లెహెంగాస్ స్టిచ్ చేసుకుంటాం కదా, వాటికి బార్డర్స్ కొంచెం ఎక్కువైనా కానీ మనము ఇలా బార్డర్ పట్టీ అనేది లోపలికి పెట్టేసుకున్నాము ఫినిషింగ్ వైజ్గా బాగుంటుంది. ఇలా పట్టీ పెట్టేసుకున్నాక ఐరన్ చేసుకుంటే ముందు మంచిదన్నమాట. మనం స్టిచ్చింగ్ చేసుకునేదానికి బాగుంటుందండి. చూసారా ఇలా పట్టీ అనేది లోపలికి పెట్టేసుకున్నాం. ఇక్కడ వచ్చేసి 28 ఇంచెస్ వచ్చిందనమాట. నేను కొంచెం ఎక్స్ట్రానే పెట్టుకున్నా. 28 ఇంచెస్ అంటే పైన బాడీ దగ్గర నుంచి 28 ఇంచెస్ వచ్చిందనమాట. నేను 2 ఇంచెస్ అనేది తక్కువ పెట్టుకున్నానండి. కొంచెం పొట్టిగా ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను ఫ్రిల్స్ అనేవి మనము సమానంగా పెట్టుకోవాలండి. ఒకటి 1 ఇంచ్ పెట్టుకొని ఒకటి 1.5 ఒకటి హాఫ్ ఇంచ్ అలా పెట్టుకోకూడదు. మనము ఇలా టేప్తో చూసుకుంటూ నడుము అంటే పైన బాడీ అనేది ఎంత పెట్టుకున్నా ఎంత లూజ్ అనేది వచ్చిందో ఆ బాడీకి సరిపోయేటట్టుగా మనం ఫ్రిల్స్ అనేవి ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలండి. ఇక్కడ వచ్చేసి ఇలా ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకున్నాను. తర్వాత వచ్చేసి దీనికి లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి. లైనింగ్ వచ్చేసి నేను ఎంత తీసుకున్నాను 1.5 మీటర్ వరకు పైన బాడీకి వచ్చేసి హాఫ్ మీటర్ కాదులేండి, 1/4 మీటర్ అయినా సరిపోదు. మనం 1.5 మీటర్ తీసుకోవాలి. దాంట్లో మనము అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మిగిలిన ఈ కాటన్ క్లాత్ వచ్చేసి కింద ఈ పావడాకు వచ్చేసి మనము జాయింట్ చేసుకోవాలి. పావడాకి మనము పైన ఫ్రిల్స్ పెట్టేసాం కదా, ఇక్కడ లైనింగ్ కూడా సేమ్ అలానే ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. కింద వచ్చేసి మనకి అంచు అనేది ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ పావడాకు తగ్గట్టు ఇదేం పొడవు లేదులేండి, అందుకని చెప్పేసి 1/2 ఇంచు మడత పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటున్నాను. ఇలా వచ్చేసి ఇక్కడ మనం స్టిచ్ చేసుకున్నాం. తర్వాత వచ్చేసి ఫ్రిల్స్ అనేవి మనము పావడ అనేది ఎంత లూజ్ తీసుకున్నామో ఈ కాటన్ లైనింగ్ కూడా సేమ్ అంతే లూజ్ అనేది చూసుకుంటూ తీసుకోవాలన్నమాట. చూసారా ఇలా పెట్టేసుకొని చూసుకోవాలి. మనం ఇలా చూసుకుంటూ అంటే పావడ ఎంత తీసుకున్నామో అంతే పెట్టి తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుందని. ఇది కాటన్ లైనింగ్ అనేది మనం ఏం చూసుకొని అవసరం లేదండి. కొంచెము లూజ్ అయినా కానీ మనము దానికి అటాచ్ చేసేటప్పుడు ఒక ఫ్రిల్ అనేది పెట్టేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇది 2-3 ఇయర్స్ పిల్లలకి అన్నాను కదా, మనం దీంట్లో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చండి. 4 ఇయర్స్ వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరులేండి ఒకసారి వేసింది రెండోసారి పిల్లలు కూడా అలానే తయారయ్యారనమాట. నేను ఇది మొన్న వేసుకున్నాను ఇప్పుడు వేసుకుని అని చెప్పేసి అంటూ ఉన్నారు. పెద్దవాళ్ళు ఎలా తయారవుతే పిల్లలు కూడా సేమ్ అలానే తయారవుతున్నారండి. ఒకరిని పులిని చూసి నక్క వాత పెట్టుకుందంటారు కదా, సేమ్ అలానే వాళ్ళు కట్టుకుంది మనము కట్టుకోవాలని చెప్పేసి మనం తయారవుతాము సేమ్ అలా. ఇక్కడ వచ్చేసి మా ఇంటి ముందు వ్యూ ఇంటి ముందు కాదండి, నాకు ఎదురుగా వ్యూ అనమాట. చాలా గ్రీనరీగా ఉంటుంది. నేనైతే అక్కడ మొక్కలు వేస్తున్నానండి, వాటిని చూసుకుంటూ స్టిచ్ చేస్తానన్నమాట. ఇక్కడ వచ్చేసి మనము ఈ లైనింగు అండ్ పావడ అనేది ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా, దాన్ని రెండు అటాచ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు రెండు సమానంగా సరిపోయాయి. ఇలా అటాచ్ చేసేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి బాడీ అనేది తయారు చేసుకున్నాం కదా, ఆ బాడీ పార్ట్ అనేది దీనికి జాయిన్ చేసుకోవాలి. ఈ బాడీ పార్ట్ అనేది మనం అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు వదులుకుంటే మనకి ఎటైనా కొద్దిగా ఖర్చులు అనేవి తక్కువైన పావడాలో సరిపోతుందన్నమాట. ఇక్కడ మనము ముందుగానే చూసుకున్నాం కాబట్టి కొంచెం సరిపోతుంది. నేనైతే ఇటు 1/2 ఇంచు అటు 1/2 ఇంచు పెట్టుకొని వదులుకుంటానండి. అది మనకి కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఇక్కడ వచ్చేసి బాడీ పార్ట్ అనేది కొంచెం లూజ్ ఉందండి, అందుకని చెప్పేసి నేను ఇటు 1/2 ఇంచు అటు 1/2 ఇంచు పెట్టుకొని స్టిచ్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మనం ఇలా స్టిచ్ చేసేసాం కదా, ఇప్పుడు మనము డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇక్కడ మనము డబల్ స్టిచ్ వేయడం వల్ల మనకి కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. దేనికైనా సరే డాట్స్కైనా షోల్డర్కైనా దేనికైనా సరే మనము డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. రెడీమేడ్ వాటికైతే ఒక స్టిచ్చే వేస్తారండి, మనం ఇంట్లో కుట్టుకునేటివి కదా డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసారా ఇంతేనండి, రెడీ అయిపోయింది. బాడీ పౌడర్ అనేది చాలా అంటే చాలా ఈజీ అనమాట.
ఇప్పుడు వచ్చేసి మనము సైడ్ జాయింట్స్ అనేవి చేసుకోవాలి. సైడ్ జాయింట్స్ చేసుకునేటప్పుడు కూడా ఒక స్మాల్ టిప్ ఉందండి. ఈ జాయింట్ చేసుకునేటప్పుడు చూడండి, మనము ఖర్చులు అనేవి 1½ ఇంచ్ అనేది వదులుకున్నాం కదా, ఆ 1½ ఇంచ్ దగ్గరికి మనం మార్కింగ్ వేసుకున్నాం చూడండి, ఆ మార్కింగ్ మీదనే స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ నడుము దగ్గరకు వచ్చేసరికి నడుము కిందకి చూడండి మనకు ఖర్చులు ఉన్నాయి కదా, ఆ ఖర్చుల దగ్గరికి అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాక అంటే కొస వరకు అంటే లాస్ట్ వరకు మనము స్టిచ్ చేయకూడదండి. ఈ ఖర్చుల దగ్గర నుంచి కొంచెం కిందకి 1 ఇంచెస్ వరకు మనము స్టిచ్ అనేది రఫ్ చేసుకోవాలి. రఫ్ చేసుకొని అక్కడికి వదిలేసేయాలి. అక్కడికి వదిలేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ పీస్కి అనేది మనము జాయింట్ అనేది వేసుకోవాలి. మెయిన్ పీస్కి మెయిన్ పీసు అండ్ లైనింగ్ పీస్కి లైనింగ్ పీస్ 2 విడివిడిగా జాయిన్ చేసుకోవాలి. అలా వేయటం వల్ల మనకి కొంచెం ఫినిషింగ్ అనేది బాగుంటుంది. పెద్దవాళ్ళకైనా ఫ్రాక్స్కైనా వేటికైనా సరే ఇలా అనేది ట్రై చేయండి. ఇలా స్టిచ్ చేసుకుంటేనే మనకి గేరా కూడా పట్టేసినట్టు ఉండదన్నమాట. మనకి కొంచెం లూజ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. మెయిన్ పీస్కి అలాగా స్టిచ్ చేసుకోవాలి. అండ్ లైనింగ్ పీస్కి స్టిచ్ చేసుకోవాలన్నమాట. రెండింటిని పెట్టి స్టిచ్ చేసుకున్నాం అనుకుని మనకి బాగుండదన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను కింద బార్డర్ దగ్గర వచ్చేసి నేను ఇలా 1/2 ఇంచ్ ఫోల్డింగ్ అనేది చేసుకుంటున్నాను. నాకేదో కొంచెం బాగాలేనట్టుగా అనిపిస్తుంది. మనం ఐరన్ చేసుకుంటే బాగా వచ్చేస్తుందన్నమాట. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఐరన్ మటుకు ఖచ్చితంగా చేసుకోవాలండి. ఫినిషింగ్ అనేది మనకి కరెక్ట్గా రావాలి అంటే ఐరన్ అనేది చేసుకోవాలన్నమాట. ఇలా 1/2 ఇంచ్ పెట్టి మొత్తం ఫోల్డింగ్ అనేది చేసేసుకుంటున్నాను. ఇలా చేసేసుకున్నాక లాస్ట్లో రఫ్ చేసేసుకోవాలి. రఫ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలండి, కుట్లు అనేది ఊడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి మనము సైడ్ ఇక్కడ లైనింగ్ పార్ట్కి అనేది మనము లైనింగ్ పార్ట్ జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ లైనింగ్ పార్ట్కి కూడా సేమ్ అలానే డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. చూసారా, ఇక్కడికి వచ్చేసరికి మనకు 2 సమానంగా రావాలన్నమాట. సమానంగా రాకపోతే కొంచెం ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనము ఓవర్లాక్ లేకపోతే ఇలా ఫోల్డ్స్ అని చేసుకొని చూసారా, నేను ఇక్కడ ఫోల్డింగ్ అనేది ఇలా ఫోల్డ్ పెడుతున్నాను. ఇలా పెట్టుకుంటే మనకి పీసులు అనేవి రాకుండా ఉంటాయన్నమాట. ఓవర్లాక్ లేనప్పుడు అలా చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇంతేనండి, చాలా ఈజీ అనమాట. పావడ అనేది రెడీ అయిపోయింది. దీన్ని వచ్చేసి మనం ఐరన్ చేసుకోవాలి. ఇది ఎలా ఐరన్ చేసుకోవాలో లాస్ట్ వరకు చూడండి, లాస్ట్లో చూపిస్తానండి. ఇలా ఐరన్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ వైజ్గా బాగుంటుందన్నమాట. చాలా నీట్ ఫినిషింగ్తో వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఈ పావడ అనేది రెడీ అయింది కదా, తర్వాత వచ్చేసి మనము టాప్ అనేది రెడీ చేసుకుందాము. ఇలా బాడీ పౌడర్ అనేది రెడీ చేసుకున్నాం కదా, ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనము బ్లౌజ్ అనేది రెడీ చేసుకున్నాం. బ్లౌజ్ వచ్చేసి మనము ఏం కుట్టుకోవాలంటే మనము ముందుగానే మైండ్లో సెట్ చేసుకొని ఉండాలండి. కటింగ్ చేసుకునేటప్పుడే సెట్ చేసుకుంటాము. అండ్ స్టిచ్చింగ్ అప్పుడు కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలి, కరెక్ట్గా రావాలని మనం ఎలా అనుకున్నామో అలానే స్టిచ్ చేసుకుందాము అనుకుంటామా, కానీ అలా రెడీ అవుదన్నమాట. మనము ఎవరైనా కస్టమర్ అయితే వాళ్ళు పిక్స్ ఇచ్చిన విధంగా స్టిచ్ చేద్దాం అనుకుంటా, స్టిచ్ చేస్తే సరిపోతుందని. కానీ ఇక్కడ వచ్చేసి మన ఓన్గా మన వాళ్ళకి అయితే మనం ఒకటే అనుకుంటే ఇంకోటి రెడీ అవుతుందన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను బాడీ పార్ట్కి అనేది బార్డర్ అనేది అటాచ్ చేసింది. ఈ బార్డర్ వచ్చేసి మనకి హ్యాండ్స్ అంటే బాడీ పార్ట్లో క్లాత్ అనేది పింక్ కలర్ క్లాత్ వచ్చింది కదా, ఆ క్లాత్లో వచ్చేసి నేను ఫ్రిల్స్కి అనేది యూజ్ చేశాను. ఆ మిగతా బార్డర్ అనేది ఇక్కడ కొంచెం మిగిలిందనమాట. ఆ బార్డర్ అనేది నేను బాడీ పార్ట్కి అనేది స్టిచ్ చేస్తున్నాను. ఈ బాడీ పార్ట్కి వచ్చేసి ఎన్ని ఇంచెస్ వరకు ఉందంటే 7 ఇంచెస్ వరకు ఉందన్నమాట. ఈ బార్డర్ అనేది ఈ 7 ఇంచెస్ ఇలా నేను అటాచ్ చేసుకుంటున్నాను. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత మనము లైనింగ్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు, లైనింగ్ అని నెక్ కూడా కట్ చేసేసుకున్నాను. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి నెక్ అనేది తిప్పేసుకోవాలి. చూసారా, మనం నెక్ అనేది ఎలా ఉందో సేమ్ అలానే నెక్ని తిప్పేసుకోవాలండి. నెక్ అనేది మీ ఇష్టం అండి, ఎలా కావాలో అలా కట్ చేసుకొని నేను వచ్చేసి ఇలా స్క్వేర్ నెక్ లాగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి మనము ఆ నెక్ ఒక 1/4 ఇంచ్ అంటే పాదము వరకు ఉంచుకొని పాదం ఖర్చుని మనము కట్ చేసేసుకోవాలి. ఇలా మూలల దగ్గర వచ్చేసరికి మనం చిన్న చిన్న టక్స్ అనేవి ఇచ్చుకుంటే మనకి నెక్ అనేది నీట్గా తిరుగుతుంది అనమాట. ఫినిషింగ్ వైజ్గా కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను ఇంకో స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఇలా ఇంకో స్టిచ్ వేసుకున్నాక ఇప్పుడు నెక్ అనేది మనము
బ్యాక్ వైపుకి తిప్పుకోవాలన్నమాట. చూడండి లైనింగ్ అనేది ఇలా బ్యాక్ వైపుకి తిప్పేసుకొని ఇప్పుడు మనము పైన అనేది స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ స్టిచ్చింగ్ అనేది మనము ఒక పాదం ఉండేటట్టు వేసుకుంటే మనకి ఏదైనా బార్డర్ అయినా లేస్ అయినా వేసుకునే దానికి బాగుంటుందండి. ఇక్కడ వచ్చేసి నేను పాదం ఖర్చుతో అంటే పాదం విడ్త్ అనమాట. ఈ పాదం విడ్త్ పెట్టేసుకొని నేను ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను. నెక్ మనము మూలలు అనేవి కరెక్ట్గా స్టిచ్ చేసుకోవాలండి. ఈ మూల దగ్గరకు వచ్చేసరికి నిడిల్ అనేది మనం కిందకి దింపేసుకోవాలి. కిందకి దింపుకొని మూల ఎలా ఉందో అలా చూసారా ఇక్కడ నేను ఎలా పెట్టున్నానో సేమ్ అలానే మూల దగ్గరకు వచ్చేసరికి నిడిల్ అనేది దింపేసి మూల అనేది ఎలా ఉందో అలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము బ్యాక్ వైపు సర్దుకుంటూ రావాలి. ఇక్కడ వచ్చేసి నేను నెక్ ఇక్కడ ఒక చిన్న లేస్ ఉండేసరికి ఇక్కడ మనము కనపడుతుందని చెప్పేసి ఇక్కడ నేను వేద్దాము అనుకుంటున్నాను. లేస్ అనేది మీరు అవాయిడ్ చేసేసుకోవచ్చు, ఉంటే వేసుకొని లేకపోతే లేదు. ఇక్కడ వచ్చేసి నేను మొత్తం లైనింగ్ పీస్ అనేది అటాచ్ చేసేసుకుంటున్నాను. ఇలా అటాచ్ చేసేసుకున్న తర్వాత మనము ఏం చేయాలంటే మనము కింద డాట్స్ అనేవి వేసుకోవాలండి. ఆ డాట్స్ అనేవి ఎలా వేసుకోవాలి అంటే చూపిస్తానండి. ఇక్కడ వచ్చేసి మనము మొత్తం ఒక సైడ్ కట్స్ అనేవి కట్ చేసేసుకోవాలి. ఈ డాట్స్ అనేవి చూడండి మనకు షోల్డర్ దగ్గరకు అనేవి డాట్స్ అనేవి మనం మధ్యలో అయినా వేసుకోవచ్చు, కింద నుంచి అనే డాట్స్ అని. ఈ డాట్స్ అనేవి కింద నుంచి ఎందుకు వేసాను, కింద అనేది ఫ్రిల్స్ వస్తాయి కాబట్టి మనము డ్రెస్సులకి ఎలా వేసుకుంటామో సేమ్ అలానే అంటే లాంగ్ ఫ్రాక్స్కి ఇలా డాట్స్ వేసుకుంటాం కదా సేమ్ అలానే ఈ బ్లౌజ్కి కూడా వేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి లేస్ అనేది అటాచ్ చేసుకుంటున్నా. ఈ కట్ వర్క్ లేస్ అనేది మనకి ఆన్లైన్లోనే దొరుకుతుంది, మనకి షాప్లలోనైనా దొరుకుతుంది. నేనైతే షాప్లో తీసుకున్నానండి. మీటర్ వచ్చేసి 150 120 ఒక్కో షాప్లో ఒక్కో విధంగా అమ్ముతున్నారనమాట. నేను వచ్చేసి మీటర్ తీసుకున్నానండి. ఇక్కడ డబల్ లేయర్ లాగా వేసానమాట. ఇక్కడ వచ్చేసి ఇక్కడ పైన చెస్ట్ దగ్గర వేసాను కదా, నడుము దగ్గర ఫ్రిల్స్ పెట్టాక కూడా వేస్తానండి. కొంచెం మిగిలింది, అది ఫ్రిల్స్ పెట్టాక వేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది జాయిన్ చేసుకుందాము. ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేసి ఓపెన్ పెట్టుకుంటాం కదా, ఉక్స్ పట్టి కాజా పట్టి పెట్టుకుంటాము. మనము ఉక్స్ పట్టి కాజా పట్టి అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే జిప్ అయినా పెట్టుకోవచ్చు. నేను వచ్చేసి జిప్ అవాయిడ్ చేసుకోండి, జిప్ అసలు మనకి 1-2 టైమ్స్కే పోతుందన్నమాట. అందుకని చెప్పేసి మన పిల్లలకైతే ఉక్స్ పట్టి కాజా పెట్టుకుంటేనే మనకి ఎక్కువ రోజులు వస్తుందండి. ఇక్కడ వచ్చేసి నేను నెక్ అనేది తిప్పేసుకుంటున్నాను. అంటే లైనింగ్ పెట్టేసి ఇలా తిప్పేసుకొని మొత్తం జాయిన్ చేసేసుకున్నాను. ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం చిన్న బార్డర్ అనేది మిగిలిందండి. ఈ బార్డర్ అనేది తిక్క పనులతో మనం చేస్తామన్నమాట. ఒకటి తయారవుతుందని అనుకొని ఇంకోటి తయారైందండి. ఇది వచ్చేసి చక్కటి పీస్ కాబట్టి మనము ఒక చిన్న ఫ్రిల్స్ అనేవి పెట్టుకుని రౌండ్ దగ్గరకు వచ్చేసరికి ఇలా ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. చూసారా ఇలా చిన్న ఫ్రిల్స్ అనేవి పెట్టుకొని నేను ఇలా 2 ఇంచెస్ బార్డర్ లాగా వేసుకున్నాను. ఇలా బార్డర్ అనేది వేసేసుకున్నాను కదా, ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ బ్యాక్ షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. చూసారా ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇంచు విడ్త్ తోటి మనము షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసేసుకున్నాం కదా, ఇక్కడ కూడా మనము డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. చెప్పాను కదండి ప్రతి ఒక్క దగ్గర డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. మనం ఇలా వేసేసుకున్నాక ఇక్కడ మనము ఇలా 2 తయారు చేసేసుకున్నామా. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అనేవి పెట్టుకుందామండి. హ్యాండ్స్ కాదండి, ఇక్కడ కింద మనము ఫ్రిల్స్ అనేవి పెప్లం టాప్ లాగా స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాం కదా, ఆ పెప్లం టాప్ కోసం నేను ఈ బ్లౌజ్కి వచ్చిన పీస్ని మొత్తం నేను ఇలా అంటే 3 లేయర్స్గా కట్ చేసుకున్నానండి. 3 డివైడర్స్గా చేసుకున్నాను. అంటే 7 ఇంచెస్ 8 ఇంచెస్ వరకు ఉంటుంది. అలా 3 డివైడర్స్గా తీసుకొని ఈ 3 అంటే 3 పార్ట్లని ఇలా జాయిన్ చేసుకుంటున్నాను. చూసారా ఈ 3 పీస్లని ఇలా జాయిన్ చేసేసుకొని ఇప్పుడు వీటికి లైనింగ్ అనేది మనము అటాచ్ చేసుకోవాలి. లైనింగ్ వేసుకుంటేనే ఫినిషింగ్ బాగుంటుందండి. కొంచెం మందంగా ఉండే వాటికైతే మనము కింద మడత వేసుకొని స్టిచ్ చేసుకొని ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటే సరిపోతుంది. కానీ ఇది కొంచెం మందంగా పలుచుగా ఉంది పట్టు క్లాత్ కాబట్టి మనము లైనింగ్ వేసుకుంటే ఫినిషింగ్ వైజ్గా కూడా చాలా బాగుంటుందన్నమాట.
ఇప్పుడు వచ్చేసి లైనింగ్ అనేది అటాచ్ చేసుకుంటున్నాను. ఈ లైనింగ్ వచ్చేసి మనము కింద పార్ట్ వచ్చేసి మన మెయిన్ పీస్ వచ్చేసి కిందకి అంటే సీదా వైపు పెట్టుకొని లైనింగ్ వచ్చేసి పైన పెట్టుకోవాలన్నమాట. ఈ లైనింగ్ అనేది మళ్ళీ మనము కిందకి అనేది పెట్టుకోవాలి. కిందకి అనేది ఉల్టా చేయాలన్నమాట. ఇలా లైనింగ్ పీసు మెయిన్ పీస్ అనేది సమానంగా ఒక లైనింగ్ వరకే మనము కరెక్ట్గా కట్ చేసుకుంటే మెయిన్ పీస్ కూడా సేమ్ అలానే స్టిచ్ చేసుకుంటే సరిపోద్దండి. ఇక్కడ వచ్చేసి మనం మొత్తం ఇలా మెయిన్ పీస్ అనేది ఎంతవరకు ఉందో అంతవరకు లైనింగ్ పీస్ని కూడా అటాచ్ చేసేసుకోవాలి. చూసారా ఇలా అటాచ్ చేసేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి మనము లైనింగ్ పీస్ అనేది కిందకి మనము అనుగుడు కుట్టులాగా వేస్తాం కదా నెక్కి అనేది సేమ్ అలానే ఇలా లైనింగ్ పీస్ అనేది కిందకి పెట్టేసి ఒక అనుగుడు కుట్టులాగా వేసుకోవాలి. చూసారా ఇలాగా ఒక అనుగుడు కుట్టులాగా చివరి వరకు సేమ్ అలానే ఖర్చు అనేది లైనింగ్ వైపుకు ఉంచుకొని మనము అనుగుడు కుట్టులాగా వేసుకోవాలన్నమాట. మళ్ళీ మనము ఇలా లైనింగ్ అనేది ఫోల్డ్ చేసేసినప్పుడు ఆ లైనింగ్ అనేది బయటికి కనపడకుండా ఉంటుందన్నమాట. మనం పైన అనేది స్టిచ్ వేసామనుకో మెయిన్ పీస్ మీద మనకి చూసేదానికి ఫినిషింగ్ అనేది బాగుండదండి. అందుకని చెప్పేసి అనుగుడు కుట్టులాగా వేసుకోవాలన్నమాట. అలా వేసేసుకున్నాక ఇప్పుడు లైనింగ్ పీస్ అనేది కిందకి పెట్టేసుకొని చూసారు ఇలా పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి లైనింగ్ పీసు మెయిన్ పీస్ అనేది అటాచ్ చేసుకోవాలి. చూసారు ఇక్కడ నేను హాఫ్ ఇంచు పైకి అనేది పెట్టేసుకొని ఎక్కడైనా హెచ్చు తగ్గులున్నా సరిపోతుంది అని చెప్పేసి హాఫ్ ఇంచు పైకి అనేది పెట్టేసుకొని నేను ఇలా స్టిచ్ చేసుకుంటూ చివరి వరకు సేమ్ ఇలానే స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూసారా ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చాక చివరి వరకు సేమ్ ఇలానే ఇలా వేసేసుకున్నామా. ఇక్కడ మనము ఎక్కడైనా హెచ్చు తగ్గులు ఉన్నాయి అని అనిపిస్తే మనము ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మనము అంటే టేప్తో కూడా కొలుచుకుంటూ మనం కట్ చేసుకోవచ్చండి. అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే టేప్తో చూసుకుంటూ కట్ చేసుకోండి. ఇక్కడ నేను మనకి తెలిసిపోతుందండి ఎక్స్ట్రా ఉంటే ఎక్స్ట్రాస్ అన్నీ మనము కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలండి. ఫ్రిల్స్ పెట్టుకునే ముందు మనము ఈ పీస్ని అనేది ఐరన్ చేసుకుంటే మనకి బాగుంటుందన్నమాట. కానీ నేను స్టిచ్ చేసిన తర్వాత ఐరన్ చేసుకుందాము అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మనం ఫ్రిల్స్ అనేవి నడుము లూజ్ అని మనము ఇప్పుడు వచ్చేసి పైన షోల్డర్స్ వరకే జాయిన్ చేసుకున్నాం కదా పైన పార్ట్ అనేది. ఆ హ్యాండ్స్ అవి పెట్టేసుకున్న తర్వాత ఆ ఫ్రిల్స్ ఈ నడుము లూజ్ అనేది ఎంత వచ్చిందో చూసుకొని ఈ ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. కానీ నేను ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటున్నాను అనమాట. కొంచెం ఎక్కువైనా తక్కువైనా లాస్ట్లో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఇలా ఫ్రిల్స్ అనేవి మనము సమానంగా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేది పెట్టుకోకూడదండి. మనం పావడాకి ఎలా స్టిచ్ చేసుకుంటామో సేమ్ అలానే ఈ ఫ్రిల్స్ అనేవి కూడా ఇలానే పెట్టుకోవాలన్నమాట. ఈ ఫ్రిల్స్ బాడీ పార్ట్ అనేది ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉందండి. అంటే పెప్లం టాపు వీటికి రకరకాల పేర్లు అనమాట. ఒకరిని చూసి ఒకరు ఇలా పెట్టుకుంటున్నారండి. సేమ్ అలానే మా పిల్లలకు కూడా కుట్టుకోవాలని చెప్పేసి ఇస్తారనమాట. ఇక్కడ వచ్చేసి మనము ఇలా ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకున్నామా. ఇక్కడ ఫ్రిల్స్ అనేవి నేను 1.5 ఇంచ్ వరకు కొంచెం పెద్దవి పెట్టుకుంటేనే బాగుంటాయి. ఇంకా చిన్నవైనా బాగుండవు అనమాట. క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు మనము చిన్న ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చి క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి నేను ఇలా పెద్ద పెద్ద ఫ్రిల్స్ అనేవి పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను హ్యాండ్స్ అనేవి రెడీ చేసుకుంటున్నాను. ఇలా హ్యాండ్స్ వచ్చేసి మనము బాహుబలి హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఆ బాహుబలి హ్యాండ్స్ కోసం అని నేను ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి లైనింగ్ అనేది వేరేగా ఉందండి. లైనింగ్ వచ్చేసి వీటికి బాడీ పార్ట్కి పావడాకి సరిపోయిందనమాట. ఇక్కడ నేను హ్యాండ్స్ కనపడదు కదా అని చెప్పేసి ఈ బార్డర్ వరకు లైనింగ్ అనేది అటాచ్ చేస్తున్నాను. ఈ బార్డర్ వచ్చేసి ఒక 5 ఇంచెస్ వరకు ఉంటుంది. ఆ 5 ఇంచెస్ మనకి కింద బార్డర్ లాగా అనమాట. బాహుబలి హ్యాండ్స్ ఎలా ఉంటాయి సేమ్ అలానే ఈ బార్డర్ అనేది ఇలా స్టిచ్ చేసుకున్నామా. స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్కి ఇప్పుడు వచ్చేసి మనము ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మనము లైనింగ్ మీద స్టిచ్ పడేటట్టు వేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను, అదేంటో కామెంట్ చేసేసేయండి. ఇక్కడ మనం స్టిచ్ వేసేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి మెయిన్ పీస్ మీద ఒక పాదం వాసితో మనము స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక మొత్తము జాయింట్ అనేది చేసేసుకోవాలి. లైనింగ్ పీస్కి అటాచ్ చేసుకోవాలన్నమాట. ఇలా అటాచ్ చేసేసుకున్నాక 2 పీసెస్ని సేమ్ ఇలానే వేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇలా ఎక్స్ట్రాస్ అనేవి
మనము కట్ చేసుకోవాలి. బార్డర్ అనేది కూడా సమానంగా ఉండేటట్టు మనం కటింగ్ చేసుకునేటప్పుడే వేసుకోవాలండి. కటింగ్ అనేది ఈ వీడియో అంటే నా ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి ఫుల్ వీడియో అనేది. ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ అనేవి బాహుబలి హ్యాండ్స్ అన్నాను కదా. ఇప్పుడు బాహుబలి హ్యాండ్స్కి పైన వచ్చేసి మనము బొట్ట అనేది కింద బార్డర్ అనేది తయారు చేసుకున్నాం కదా. ఇప్పుడు బొట్ట అనేది తయారు చేసుకున్నాం, అంటే బొట్ట హ్యాండ్స్ రావాలి కదా. ఈ బొట్ట అనేది ఎలా తయారు చేసుకున్నాం అంటే బొట్ట హ్యాండ్స్ ఎలా కట్ చేసుకొని సేమ్ అలానే కట్ చేసేసుకొని ఇక్కడ మనకి ఎంత ఫ్రిల్స్ అనేవి కావాలి, బొట్ట ఎక్కువ కావాలి అంటే ఎక్కువ క్లాత్ కావాలి, తక్కువ కావాలంటే తక్కువ క్లాత్ సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి నేను మధ్యలోకి ఒక చిన్న టక్ పెట్టుకున్నాను. ఆ టక్క దగ్గరికి మనము కింద పట్టీ అనేది రెడీ చేసుకున్నాం కదా. ఆ రెడీ చేసుకున్న దానికి మనము జాయింట్ చేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న ఫ్రిల్స్, చిన్న పిల్లలు కాదండి, చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటే వాళ్ళకి అంటే లుక్ వస్తుందన్నమాట. ఇక్కడ నేను చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకున్నాను. ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకున్నాక ఇక్కడ మనము కింద ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా, ఆ ఫ్రిల్స్ పెట్టుకున్న దానికి కింద బార్డర్ మనము ఇప్పుడు స్టిచ్ చేసుకున్నాం కదా, ఆ బార్డర్కి సమానంగా సరిపోతుందా లేదా అని చెప్పేసి చూసుకోవాలండి. మనకి బొట్టు అనేది కొంచెం ఎక్స్ట్రా ఉందన్నమాట. అందుకని చెప్పేసి మనం ఇంకో 2 ఫ్రిల్స్ అనేవి ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. ఇలా వచ్చేసి క్లాత్ అనేది నా దగ్గర ఉంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా ఉంది కాబట్టి నేను కొంచెము ఇలా ఫ్రిల్స్ అనేవి ఎక్కువగానే పెట్టుకుంటున్నానండి. ఇలా క్యూట్గా ఉంటాయండి చిన్న పిల్లలకి ఇలా బుట్ట హ్యాండ్స్ అనేవి, అందుకని చెప్పేసి కొంచెం ఎక్స్ట్రానే పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మనము ఈ బార్డర్ అనేది దీనికి జాయింట్ చేసుకోవాలి, అటాచ్ చేసుకోవాలండి. ఈ మధ్యలో కట్స్ పెట్టుకున్నాం కదా, ఆ మధ్యలో ఒక బార్డర్ కట్స్ అండ్ బుట్ట హ్యాండ్స్ కట్స్ రెండు ఒక దగ్గరికి వచ్చేటట్టు చూసుకొని మనము ఇప్పుడు జాయింట్ అనేది 1/2 ఇంచ్ విడ్త్తోని మనము జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఈ జాయింట్ మధ్యలో మనము ఒక పైపింగ్ లాగా వేసుకుంటే ఫినిషింగ్ వైజ్గా చాలా బాగుంటుందండి. కానీ నేనైతే ఈ పైపింగ్ అనేది వేయలేదు, ఎందుకంటే పిల్లలకి ఇరిటేషన్గా ఉంటుందిలే పెద్ద పెద్ద భారీగా ఎందుకని చెప్పేసి నేను ఇలా మామూలుగా స్టిచ్ చేసేస్తున్నాయి. ఇలా వేసుకున్న తర్వాత మనము ఖర్చులు అనేవి కిందకి పెట్టేసుకొని ఒక అనుగుడు కుట్టులాగా వేసుకోవాలి. దానిపైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసారా ఇలా వేసేసుకున్నాం. చూసారా చిన్ని బుట్ట హ్యాండ్స్ అన్నమాట. చాలా క్యూట్గా ఉంటాయండి చిన్న పిల్లలకి. ఇలా స్టిచ్ చేసినప్పుడు మనం దీన్ని చూసుకుంటూ ఉంటాం అన్నమాట. నాకైతే అలానే అనిపిస్తుంది. కుట్టినంతసేపు హ్యాండ్స్నే చూసుకున్నాను అనమాట. మనకి చూసేదానికి చాలా బాగున్నాయి. ఒక హ్యాండ్ రెడీ చేసాం కదా, రెండో హ్యాండ్ కూడా సేమ్ అలానే స్టిచ్ చేసుకున్నానండి. ఇలా రెండు అనేది తయారు చేసుకొని మనము పక్కన పెట్టుకున్నాం కదా. ఫస్ట్ బాడీ అనేది తయారు చేసుకున్నాం కదా, ఆ బాడీకి అనేది ఇప్పుడు ఈ హ్యాండ్స్ అనేవి మనము జాయిన్ చేసుకోవాలి. ఈ హ్యాండ్స్ అనేవి మనం మధ్యలో నుంచి జాయిన్ చేయని అవసరం లేదండి. మధ్యలో నుంచి ఎందుకు జాయిన్ చేయని అవసరం లేదంటే బుట్ట వస్తుంది కాబట్టి మధ్యలో నుంచి చేయని అవసరం లేదు. మధ్యలో ఒక చిన్న టక్ ఇచ్చేసుకోండి. ఆ మధ్యలో టక్ ఇవ్వడం వల్ల మనము షోల్డర్ దగ్గరకు అనేది ఆ టక్కు రావాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనము చివరి నుంచి వేసుకోవాలండి. ఇది చూసారా ఇక చిన్న టక్ అనేది ఇచ్చేసుకొని ఇప్పుడు వచ్చేసి మనము సైడ్ జాయింట్స్ దగ్గర నుంచి ఇప్పుడు మనము జాయిన్ చేసేసుకోవాలి. ఈ సైడ్ జాయింట్ దగ్గర నుంచి ఒక 2 ఇంచెస్ వరకు వేసుకొని అక్కడి నుంచి ఫ్రిల్స్ అనేవి ఇక్కడ కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ మనము ముందు ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా, వాటికి ఎదురు అంటే వాటికి ఎదురు పెట్టుకోవాలన్నమాట. మన వైపుకు ఉన్నాయనుకోండి ఫ్రిల్స్, మన వైపు ఫ్రిల్స్ ఉన్నప్పుడు మనకి ముందు వైపుకి ఫ్రిల్స్ అనేవి అట్లా పెట్టుకుంటేనే మనకి బొట్టు అనేది బాగా వస్తుందన్నమాట. ఇక్కడ చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటున్నాను. ఇలా మనం మధ్యలో టక్స్ అనేవి ఇచ్చుకున్నాం కదా, ఆ టక్స్ అనేది మధ్యలోకి షోల్డర్ దగ్గరకు వచ్చిందో లేదో చూసుకుంటూ మనం అడ్జస్ట్ చేసుకుంటూ చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటూ రావాలి. చూసారా ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి మనం పెట్టుకుంటూ సమానంగా ఫ్రంట్ బ్యాక్ అనేది చూసుకుంటూ రావాలి. బుట్ట హ్యాండ్స్కి అనేవి మనం మధ్యలో నుంచి స్టిచ్ చేయని అవసరం లేదండి. సైడ్ జాయింట్ దగ్గర నుంచి స్టిచ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. మధ్యలో చిన్న టక్ ఇచ్చుకుంటాం కాబట్టి మనము చూసారా ఇలా ఇక్కడికి వచ్చేసరికి ఇలా 2 ఇంచెస్ దగ్గరికి ఇలా పెట్టేసుకొని స్టిచ్ చేసుకొని ఇక్కడ వచ్చేసి డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ అనేది వేసాను కదా, ఇక్కడ డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక స్టిచ్ వేసుకున్నాం కదా, ఆ తర్వాత వచ్చేసి దాని మీదనే ఇంకో స్టిచ్ అనేది మనము డబల్ స్టిచ్ అనేది వేయాలని చెప్పాను కదా, సేమ్ అలానే మనం డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ ఫ్రిల్స్ అనేవి ఎక్కడైనా కింద షోల్డర్ దగ్గర కానీ ఏమైనా మా ఖర్చుల్లో పడతాయేమో చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి.
ఇలా కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళకైతే చాలా కష్టంగా ఉంటుందన్నమాట. బాగా టైలరింగ్ వచ్చిన వాళ్ళకైతే ఈజీగా అనిపిస్తుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కష్టంగా 2, 3 టైమ్స్ అలా ట్రై చేస్తే వస్తుందనమాట. ఇక్కడొచ్చేసి మనకు ఖర్చులేమైనా ఎక్స్ట్రా ఉన్నాయేమో అని చెప్పేసి కట్ చేసేసుకోవాలి. ఇలా వన్ సైడ్ హ్యాండ్ అనేది జాయిన్ చేసుకొని చూడండి, పఫ్ అనేది చాలా వచ్చింది కదా! ఈ క్లాత్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు ఇలా స్టిచ్ చేసుకోండి. క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు ఫ్రిల్స్ అనేవి తక్కువగా వస్తాయన్నమాట. ఇక్కడ వన్ సైడ్ వేసుకున్నాం కదా! సెకండ్ సైడ్ కూడా సేమ్ అలానే స్టిచ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇలా స్టిచ్ చేసేసుకున్నామా, 2 సైడ్‌లు స్టిచ్ చేసుకున్నాం. ఇక్కడొచ్చేసి మనం ఇప్పుడు సైడ్ జాయింట్స్ అనేవి చేసుకోవాలి. సైడ్ జాయింట్స్ వచ్చేసి 2 సైడ్స్ చేసుకోవాలండి. మనము కింద పావడాకొచ్చేసి 1 సైడే జాయిన్ చేసుకున్నాం కదా! కానీ ఇక్కడొచ్చేసి మనము ఇక్కడ 2 సైడ్స్ జాయిన్ చేసుకోవాలి. ఇక్కడొచ్చేసి మనము ఖర్చు ఎంత వదులుకున్నామో అంత పెట్టుకొని సమానంగా ఇక్కడ అంటే చంకలో వచ్చేసి ఖర్చులనేవి సమానంగా పెట్టుకొని మనము బ్లౌజులకైనా సరే చంక దగ్గర వచ్చేసి ప్లస్ సింబల్ అనేది కరెక్ట్‌గా రావాలండి. చిన్నపిల్లలే కదా అని చెప్పేసి మనము ప్లస్ సింబల్ అనేది రాకుండా వేసామనుకోండి చూసేదానికి బాగుండదనమాట. ఇక్కడ 1½ ఇంచెస్‌తో నేను స్టిచ్ అనేది వేసుకున్నాను. అంటే ఖర్చు అనేది అంతే వదులుకున్నానండి. ఖర్చుల కోసం మనం క్లాత్ అనేది ఎంత వదులుకున్నామో అంతే ఇక్కడ వదులుకొని మనం స్టిచ్చింగ్స్ అనేవి వేయాలి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఎక్స్ట్రాస్ అనేవి ఎక్కడన్నా అంటే కొంచెం ఎక్స్ట్రాస్ ఉంటే అవన్నీ కట్ చేసేసుకోవాలి. అవన్నీ కట్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఎక్స్ట్రా స్టిచ్చింగ్స్ అనేవి వేయాలి. ఇక్కడ వచ్చేసి నేను 3 స్టిచ్చింగ్స్ వేస్తున్నాను. మనం ఫ్యూచర్లో ఉపయోగపడేటట్టు మనము స్టిచ్చింగ్స్ అనేవి వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి చిన్న పిల్లలే కదా అని చెప్పేసి మనం ఖర్చు అనేది ఎక్కువ పెట్టుకోకుండా పెట్టామనుకోండి, వాళ్ళు కొంచెం బొద్దిగా అయినా సరే మనం శ్రమ పడిందంతా వృధా అయిపోతుందనమాట. అందుకే ముందుగానే కొంచెం ఎక్స్ట్రాగానే ఖర్చు అనేది పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి షోల్డర్ దగ్గర మనము ఒక కుట్టు అనేది అంటే ఖర్చులు అనేవి ఉంటాయి కదా, మనం షోల్డర్ జాయిన్ చేసినప్పుడు అవి అనుగుడు కుట్టులాగా వేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి రెండో సైడ్ కూడా సేమ్ అలానే స్టిచ్చింగ్స్ అనేవి వేసుకోవాలి. ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ అనేది ఎంత పెట్టుకున్నామో అని చెప్పేసి మనము మార్కింగ్ అనేది వేసుకొని కూడా వేసుకోవచ్చు. కానీ నాకు వచ్చేసి కొంచెం ఐడియా ఉంది కాబట్టి ఇక్కడ నేను స్టిచ్చింగ్స్ అనేవి వేస్తున్నాను. ఎంత పెట్టి అంటే చెస్ట్ లూజ్కి అనేది మనం ఏం లేదండి, మనం ఖర్చులు అనేవి ఎంత 1½ ఇంచెస్ వదులుకున్నాం, 2 ఇంచెస్ వదులుకున్నాం, అక్కడికి టేప్ తీసేసుకొని 2 ఇంచెస్ దగ్గరికి అలా మార్కింగ్ వేసేసుకుంటూ కింద వరకు అలానే వేసుకుంటే మనకి సరిపోతుంది. ఇక్కడ షోల్డర్స్ దగ్గర ఒక సైడ్ వేసాం కదా, రెండో సైడ్ కూడా మనం వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము దీన్ని మన వైపుకి అంటే సీదా వైపుకు తిప్పేసుకోవాలి. ఇలా తిప్పేసుకున్నాక చూడండి ఇప్పుడు వచ్చేసి మనం కింద ఫ్రిల్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. ముందుగా మనము అటాచ్ చేసుకొని పెట్టుకొని ఉన్నాం కదా, ముందుగా తయారు చేసుకొని దాన్ని వచ్చేసి ఇప్పుడు మనము ఇలా 2 సైడ్స్ అనేవి మనము అంటే ఫ్రంట్ బ్యాక్ అనేది జాయిన్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి లాస్ట్కి ఈ ఫ్రిల్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. బ్యాక్ వచ్చేసి మనం ఉక్సు పట్టి కాజా పట్టి అనేది స్టిచ్ చేయలేదు కదా, అది లాస్ట్లో స్టిచ్ చేసుకోవాలండి. ఫ్రిల్స్ అనేవి జాయిన్ చేసుకున్న తర్వాత మొత్తం ఫ్రిల్స్తో సహా మనము ఉక్స్ పట్టి కాజీ పట్టి అనేది వేసుకోవాలి. చూసారా, ఈ ఫ్రిల్స్ అనేవి పెట్టుకున్నాం కదా, మనం ముందుగా ఐరన్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది మనం స్టిచ్ చేసేటప్పుడు పోతుందన్నమాట. అక్కడక్కడ ముడతలు అనేవి పోతాయి. ముందు స్టిచ్ చేసేసుకొని తర్వాత ఐరన్ చేసుకుంటే బాగుంటుందండి. ఇక్కడ వచ్చేసి ఈ ఖర్చులు అనేవి మనకి ఇవి ఫ్రిల్స్లో పడకూడదు అనమాట. అందుకని చెప్పేసి కొంచెం 1/2 ఇంచ్ ఫోల్డింగ్ అనేది పైకి మడతేసుకొని స్టిచ్ చేశాను అనమాట. ఇక్కడ వచ్చేసి మనము ఎంత ఖర్చు కావాలి అని చెప్పేసి ఎంత ఫ్రిల్స్ అనేవి ఎంత కావాలి, ఇక్కడ వచ్చేసి నేను 1 ఇంచెస్ క్యాప్తో నేను ఖర్చు అనేది స్టిచ్ చేస్తున్నానండి. మనం కొంచెము పొట్టిగా అయినా కానీ మనము విప్పుకొని ఒక 1/2 ఇంచ్ విడ్త్లో కానీ 1/4 ఇంచ్ విడ్త్లో కానీ వేసుకోవచ్చు అనమాట. అందుకని చెప్పేసి నేను 1 ఇంచ్ క్యాప్తో వేస్తున్నానండి ఈ స్టిచ్చింగ్ అనేది. మనం మినిమం 1/2 ఇంచ్ అలా వేసుకుంటాం కదా, కానీ ఇక్కడ నేను వచ్చేసి 1 ఇంచ్ వేసుకుంటున్నాను. చిన్న పాప కాబట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చని. ఇక్కడ మనము ఫస్ట్ ఎలా స్టార్ట్ చేసామో సేమ్ అంతే విడ్త్‌తోనే మనము లాస్ట్ వరకు వేయాలన్నమాట. చూడండి ఇలా. ఇక్కడికి వచ్చేసరికి ఫ్రిల్స్ అనేవి ఎక్స్ట్రా ఉన్నాయన్నమాట. ఆ ఎక్స్ట్రా మొత్తం కొంచెం ఏం లేదా ఒక 5 ఇంచెస్ అలా మిగిలిందనమాట ఆ క్లాత్ అనేది. అది వచ్చేసి నేను ఏం వేస్ట్‌గా పోనీననమాట. మనం హ్యాంగిల్స్ అనేవి స్టిచ్ చేయాలి కదా, ఆ హ్యాంగిల్స్ కోసం మనము అది యూస్ చేసుకోవచ్చు. ఇలా ఒక
లాస్ట్ వరకు ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రిల్స్ అనేవి ఎక్స్ట్రాస్ ఉంటే ఆ ఎక్స్ట్రాస్ అనేవి కట్ చేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి మళ్ళీ మనము ఇంకొక డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. దేనికైనా సరే డబుల్ స్టిచ్ అనేది వేయాలి అని చెప్పాను కదా, మనం ఇంట్లోనే కుట్టుకునేవి కదండి. డబుల్ స్టిచ్ వేసుకుంటే మనకి లైఫ్ వస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసి డబుల్ స్టిచ్ అనేది వేస్తున్నాను. మనము ఫస్ట్ ఎలా వేసామో ఎక్కడైనా కొంచెం అటు ఇటు పోయినా సెకండ్ స్టిచ్లో వచ్చేస్తుంది అనమాట. ఇలా వేసిన తర్వాత చూడండి ఫ్రిల్స్ అనేవి ఇలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనము దీని మీద ఒక అనుగుడు కుట్టులాగా కూడా వేసుకోవచ్చు, కానీ ఐరన్ చేసుకుంటే సరిపోతుందిలేండి. ఐరన్ లేని వాళ్ళు ఒక కుట్టు అనేది మనం ఖర్చులు అనేవి ఫ్రిల్స్ వైపుకి పెట్టేసుకొని ఆ ఫ్రిల్స్ మీద వేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను వచ్చేసి అనుగుడు కుట్టులాగా కాకుండా ఇక్కడ వచ్చేసి లేస్ అనేది అటాచ్ చేస్తున్నాను కాబట్టి సరిపోతుందండి కుట్టు అనేది. ఇక్కడ చూడండి ఈ కట్ వర్క్ లేస్ అనేది మనకి దొరికితే వేసుకొని, లేకపోతే మీ ఇష్టం అనమాట. కింద పైపింగ్ అనేది కూడా వేసుకుంటే ఫినిషింగ్ అనేది బాగుంటుందండి. ఇక్కడ వచ్చేసి నేను బ్యాక్ వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి పెట్టలేదని చెప్పాను కదా, ఇక్కడ వచ్చేసి కాజా పట్టి అనేది మనకి లెఫ్ట్ సైడ్ చూడండి, నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి కాజా పట్టి అనేది స్టిచ్ చేసుకుని బ్యాక్ ఓపెన్ పెట్టుకున్నప్పుడు మనం ఎప్పుడైనా సరే ఉక్స్ కాజా పట్టి అనేది మనకి లెఫ్ట్ సైడ్ అనేది పెట్టుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి రైట్ సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టి అనేది పెట్టుకుంటే మనకి ఓపెన్స్ అనేవి ఓపెన్ కాకుండా ఉంటాయన్నమాట. ఇక్కడ వచ్చేసి చూడండి కాజా పట్టి అనేది మనము సమానంగా ఎన్ని ఇంచెస్ విడ్త్తో వేసుకోవాలని చెప్పేసి మీరు పెట్టుకోవాలన్నమాట. మనము మినిమం 1 ఇంచు 1.5 ఇంచ్ అలా పెట్టుకుంటే బాగుంటుందండి. ఇది మొత్తం వేసేసానమాట. వేసిన తర్వాత లుక్ అనేది ఇలా ఉందండి. దీన్ని వచ్చేసి మనము ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకోక ముందు వచ్చేసి ఇక్కడ చూడండి ఈ లేస్ అనేది వేసుకున్నాం కదా, ఇది వచ్చేసి కట్ వర్క్ లేసు అండ్ దీనికి వచ్చేసి మనకి పూసలు అనేవి ఎక్కువగా ఉన్నాయన్నమాట. పైన వచ్చేసి మనం మిషన్ స్టిచ్ అనేది వేసుకున్నాము, కింద వచ్చేసి మనము కట్ వర్క్ వచ్చి మనకి పూసలు అనేవి ఎక్కువగా ఉంటాయండి. ఆ కట్ వర్క్ ఎలా ఉందో అలానే స్టిచ్ చేయాలి కాబట్టి మనము మిషన్తో వేస్తే ఆ పూసల దగ్గర మిషన్ సూదులు అనేవి విరిగిపోతాయని, మనం ఎన్ని స్టిచ్ చేసినా కానీ సూదులు అనేవి విరిగిపోతాయి. అందుకని చెప్పేసి మనము హెమ్మింగ్ సూది ఉంటుంది కదా, ఆ హెమ్మింగ్ సూదితో స్టిచ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి కింద ఫ్రిల్స్ అనేవి ఉన్నాయి కదా, ఆ ఫ్రిల్స్ అనేవి మనం ఐరన్ అనేది చేసుకోవాలి. ఈ ఐరన్ అనేది చేసుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుందండి. కింద అనేది బాడీ పౌడర్ అనేది స్టిచ్ చేసాం కదా, ఆ బాడీ పౌడర్ అండ్ ఈ బ్లౌజ్ అనేది మనము ఐరన్ చేసుకోవాలండి. ఐరన్ చేసుకోవడం వల్ల ఇది వచ్చేసి పట్టు పౌడర్ బ్లౌజ్ కాబట్టి మనకి ఐరన్ చేసుకుంటే మనం ఎంత స్టిచ్ చేసినా లుక్ అనేది రాదండి. మనం ఐరన్ అట్లా చేసుకోగానే మనకి లుక్ వైజ్గా చాలా నీట్ ఫినిషింగ్తో వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి నేను బ్యాక్ థ్రెడ్స్ అనేవి వేసానండి, అది లాస్ట్లో చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మనము బ్యాక్ థ్రెడ్స్ వేయడం వల్ల చిన్నపిల్లలు కదండి, వాళ్ళకి షోల్డర్స్ అనేవి జారిపోకుండా ఉంటాయి అన్నమాట. అందుకని చెప్పి చిన్నపిల్లలే కదండి, పెద్దవాళ్ళకైనా మనము షోల్డర్స్ అనేవి జారిపోకుండా ఎంత అంటే నెక్ అనేది ఎక్కువైనప్పుడు అలా థ్రెడ్స్ అనేవి పెట్టుకున్నప్పుడు మనము ఇలా జారిపోకుండా ఉంటాయన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇది బాడీ పౌడర్ అండి. బాడీ పౌడర్ కూడా మనం ఐరన్ అనేది చేసుకోవాలని చెప్పాను కదా, ఇక్కడ ఫ్రిల్స్ దగ్గరకు వచ్చేసరికి మనము ఐరన్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది బాగుంటుంది. కింద వచ్చేసి బార్డర్ దగ్గర మనం పట్టీ అనేది స్టిచ్ చేసాం కదా, ఇది చూసారా, ఈ పట్టీ దగ్గర కూడా మనం ఐరన్ అనేది చేసుకుంటే మనకి ఎత్తుగా, ఇక్కడ వచ్చేసి మనకి ఎక్కువ ఎత్తుగా కనపడుతుంది కదా, అలా కనపడకుండా మనకి నీట్ ఫినిషింగ్తో ఉంటుందండి. ఎక్కువగా ఐరన్ అంటే ఐరన్ ఫ్రిల్స్ అంటారు కదా, అలా అనమాట. ఇది టోటల్ లుక్ అనమాట. ఇది బాడీ పౌడర్ అండి. ఈ బాడీ పౌడర్ లుక్ అనేది ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే నా ఛానల్ని ఫాలో అవుతూ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఎదురు చూస్తూ ఉండండి. మీరు చిన్న కామెంట్ కూడా చేయండి ఎలాంటి వీడియోస్ కావాలి అని చెప్పేసి. ఇక్కడ వచ్చేసి బ్యాక్ థ్రెడ్స్ కూడా పెట్టాను. ఇది వచ్చేసి బాడీ పౌడర్ కదా, పౌడర్ కూడా కింద హ్యాంగింగ్స్ అనేవి ఇచ్చేసాను అనమాట. మనము బ్యాక్ థ్రెడ్స్ అనేవి మనకి రెడీమేడ్గా ఉంటుంది కదా, గోల్డ్ థ్రెడ్ అనమాట. ఆ థ్రెడ్ పెట్టేసి ఆ థ్రెడ్కి ఈ క్లాత్ అనేది కొంచెం ఫ్రిల్స్ దగ్గర మిగిలింది కదా, ఆ ఫ్రిల్స్ దగ్గర మిగిలిన క్లాత్ అండ్ మనకి మా బ్లౌజ్కి యూజ్ చేసాం కదా ఆ పట్టు క్లాత్ అనేది, ఆ క్లాత్ అనేది పెట్టేసి నేను హ్యాంగింగ్స్ అనేవి స్టిచ్ చేశాను అనమాట. ఇలా చిన్న పిల్లలకి చిన్న చిన్న హ్యాంగింగ్స్ అనేవి స్టిచ్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ వైజ్గా చాలా బాగుంటుంది అనమాట. చూడండి లుక్ అనేది ఎలా ఉందో. ఇక్కడ వచ్చేసి మనము
ఇలా 2 ఇలా పెట్టేసి చూస్తే చాలా అంటే చాలా క్యూట్‌గా అనిపించిందండి. చిన్న పిల్లలకి కదా! మనకి చిన్ని చిన్ని ఫ్రాక్స్ అనేవి స్టిచ్ చేస్తే చాలా క్యూట్‌గా అనిపిస్తాయన్నమాట. వీటిల్నొచ్చేసి మనము ఐరన్ చేసుకోవాలన్నాను కదా! ఐరన్ కూడా చూపిస్తానండి ఎలా చేసుకోవాలో. మనము హీట్ అనేది ఎక్కువగా పెట్టుకోకూడదు. కొంచెం లో ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలన్నమాట. హీట్ అనేది ఎక్కువ ఎందుకు పెట్టుకోకూడదంటే ఇదొచ్చేసి పట్టు కాబట్టి పట్టు అనేవి కొన్ని రఫ్‌గా ఉంటాయి. కొన్ని స్మూత్‌గా ఉంటాయి. ఇలా స్మూత్‌గా ఉన్న క్లాతులు మన హీట్ ఎక్కువ పెట్టడం వల్ల అంటే ముడుచుకుపోతాయన్నమాట. ఇలా ముడుచుకుపోకుండా ఉండాలంటే మనం ఐరన్ హీట్ అనేది కొంచెం తగ్గించుకొని కొంచెం నిదానంగానే చేసుకోవాలండి. ఇలా చూడండి నేను ఐరన్ అనేది మనం కింద కింద పట్టీ అనేది పెట్టాం కదా! ఆ పట్టీ అనేది కొంచెం మనిగేదానికి ఇలా పట్టీ దగ్గర కూడా చుట్టూ ఐరన్ చేసేసుకున్నాను. ఫ్రిల్స్ దగ్గర కూడా ఐరన్ చేసేసుకున్నా. అండ్ బ్లౌజ్‌కి కూడా ఐరన్ చేశానండి. మనం బ్లౌజ్‌కొచ్చేసి ఎందుకు ఐరన్ అంటే కింద ఫ్రిల్స్ పెట్టాం కదా! ఆ బ్లౌజ్‌కి కూడా ఐరన్ చేసుకోవాలి. ఇది చూసారా ఈ బ్లౌజ్‌కనేది మనం ఇలా ఫ్రిల్స్ దగ్గర ఇలా కొంచెం హీట్ అనేది తగ్గించుకోండండి. ఒకటికి 10 సార్లు చెప్తున్నాను. హీట్ అనేది కొంచెం లో ఫ్లేమ్‌లోనే పెట్టుకోండి. ఫ్లేమ్ అంటున్నా లో అంటే కొంచెం తక్కువగా పెట్టుకోండి. ఇలా పెట్టేసుకున్నాక ఇలా లుక్ అనేది ఇలా ఉంటుందన్నమాట. ఫ్రిల్స్ అనేవి మనకి కొంచెం మనిగినట్టుగా ఉంటాయండి. చూడండి ఇక్కడ వచ్చేసి బ్లౌజ్‌కి అనేది వేస్తున్నాను. చూసారు ఇలా ఐరన్ చేసేసుకోవాలి. 2 పావడా బ్లౌజ్‌కి అనేది ఇలా చేసుకోవాలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని ఫాలో అవుతుండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.